4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. తాత్పర్యము: ఓ పరంతప, అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి, కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. వివరణ: ఈ విధముగా ఈ యోగం పరంపరాగతముగా కొనసాగింది. సూర్యుడు వైవస్వత మనువుకు, మనువు ఇక్ష్వాకుకు, ఆ తర్వాత ఇక్ష్వాకు తన తర్వాత తరం వారికి ఉపదేశిస్తూ వచ్చారు. రాజర్షులకు ఈ యోగం అవగతమైనది. రాజర్షులు అంటే కర్మయోగాన్ని అనుసరిస్తూ ప్రవృత్తి మార్గంలో నడిచేవారు. జ్ఞానులు జ్ఞానయోగాన్ని అవలంబించి నివృత్తి మార్గంలో ముందుకు వెళ్తారు. ఈ తరతరాలుగా బోధించడంలో ఒక్కొక్కసారి మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. సూర్యుడు పరమాత్ముడు బోధించిన యోగాన్ని చక్కగా అనుసరిస్తూనే ఉన్నాడు. ఏ విధమైన స్వార్థము లేకుండా తన ప్రకాశాన్ని సమంగా అందరికీ పంచుతాడు. ప్రతిదినము నియమిత వేళలో ఉదయిస్తాడు. అతడికి ఎవరి మీద రాగము, ద్వేషము లేదు. ప్రకాశాన్ని ఇవ్వడం తన కర్తవ్యంగా భావించి ఒక్కరోజు కూడా తప్పకుండా తన కర్తవ్యాన్ని ఆచరిస్తాడు. ఈ విధంగా రాజర్షులకి తెలిసిన ఈ యోగము కాలక్రమంలో ఈ భూలోకంలో లుప్తప్రాయమైంది. యోగము నశించలేదు, ఎందుకంటే జ్ఞానము ఎప్పుడూ నశించదు.